హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే అలసందలు ఉల్లగడ్డతో కుర్మా అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా అండ్ డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. ఇక నేనైతే ఇలా చూడండి, అలసందలను అయితే ఒక 3 అవర్స్ నానబెట్టేసుకొని ఇలా ఉల్లగడ్డలతో పాటు కుక్కర్లో 3 విజిల్స్ అట్ట పెట్టుకున్నానండి. ఇవైతే మనకు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసేసుకొని టమోటాలు, ఆనియన్స్ ఈ రెండింటిని అయితే నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడు మసాలా కర్రీ చేసినా నేను డైరెక్ట్గా పచ్చి టమోటాలని తర్వాత మనం మసాలా ఇవంతా మిక్సీ పట్టేదాన్ని. బట్ ఈరోజైతే ఈ వేయించిన టమోటా, ఆనియన్స్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వీటిని చల్లారిన తర్వాత అయితే మిక్సీలో పేస్ట్ పట్టుకున్నానమాట. ఈ పేస్ట్ తోటి ఈరోజు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. కొంచెం డిఫరెంట్గా, టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, నేను వేయించుకున్నాను కదా, ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో అయితే వేసేసుకున్నాను. వేసుకొని వీటిని అయితే పేస్ట్ లాగా చేసేసుకొని తర్వాత వేరే కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క మొగ్గ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా ఇందులో వేసేసుకున్నాను. ఇవి మనకు మీడియంగా వేగితే సరిపోతుందండి, ఎక్కువగా డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా వేగే టైంలోనే ఇందులో కొద్దిగా నేను అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేశాను. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి. ఇక ఈ అల్లం పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇంతకుముందు నేను మిక్సీలో పట్టుకున్నాను కదా పేస్ట్, సో ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. దానికి ముందు అయితే ఇందులోకి నేను కొద్దిగా కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈ మిక్సీలో పట్టుకున్న ఈ టమోటా పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఇది టమోటా మిక్సీలో పట్టిన తర్వాత ఇదేదో టమోటా పచ్చడిలాగా అయితే అనిపించింది. కానీ ఇందులో వేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇవి 50% వేగిపోయాయి కాబట్టి పచ్చివాసన అనేది చాలా వరకు తగ్గుతుందండి. కాబట్టి ఒక 15 నిమిషాలు ఆయిల్లో మనకు వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఆయిల్ పైన తేలేంత వరకు వేయించుకుంటే అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా పైన తేలి ఉడికే టైంలో ఇందులోకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎలా క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా పులుసు కుర్మా కంటే నేనైతే చపాతీలోకి చేస్తున్నానండి. కాబట్టి కొద్దిగా చిక్కగా ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇవైతే ఇందులో వేసేసుకోవాలి.